హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం జియోగ్రఫీ నుంచి సౌర కుటుంబం పాఠ్యాంశం నుంచి కొన్ని బిట్లు అయితే నేర్చుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానం ఎంత? సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉంటాయి కదండి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ 8 గ్రహాలలో సూర్యుని నుంచి భూమి ఎన్నవ స్థానంలో ఉంది అని. అయితే మొదటిది బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి, కాబట్టి 3వ స్థానంలో ఉంది. సౌర కుటుంబంలో సూర్యునికి దగ్గరగా ఉన్న మొదటి 5 గ్రహాలు వరుసగా. మొదటి 5 గ్రహాలు ఏంటంటండి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్, భూమి చుట్టూ తిరిగే ఏకైక సహజ ఉపగ్రహం ఏమిటి? భూమి చుట్టూ తిరిగే ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడండి. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది? సూర్యునికి దూరంగా ఒకప్పుడు ప్లూటో ఉండేది, దాన్ని తొలగించడం జరిగింది కాబట్టి దాని తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి నెప్ట్యూన్. అంటే సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది అంటే నెప్ట్యూన్. భారతదేశం మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంవత్సరం ఎప్పుడు? 1975. అంతరిక్ష కక్షలోకి రాకెట్ ద్వారా ప్రవేశపెట్టబడిన మానవ నిర్మిత ఉపగ్రహానికి గల మరొక పేరు ఏమిటి? మానవ నిర్మించింది ఉపగ్రహం కాబట్టి అది కృత్రిమ ఉపగ్రహం అవుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగంను నిర్వహించిన ప్రదేశం ఎక్కడ? చంద్రయాన్ 2ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగినది. చంద్రయాన్ 2తో ప్రయోగించబడినటువంటి వాహక నౌక ఏది అంటే జిఎస్ఎల్వి మార్క్ 3. జిఎస్ఎల్వి మార్క్ 3 చంద్రయాన్ 2 ద్వారా ప్రయోగించబడిన వాహక నౌక అది. చంద్రయాన్ 3లో ఉపయోగించినటువంటి ల్యాండర్ పేరు ఏమిటి? ల్యాండర్ అంటే ఒక రోవర్ని, అక్కడ తిరగాల్సినటువంటి రోవర్ని దించుతుందండి. ఇది వెళ్ళి అక్కడ దించుతుంది అనమాట ఈ ల్యాండర్. విక్రమ్ అనేటటువంటి ల్యాండర్. నెక్స్ట్, చంద్రయాన్ 2లో ఉపయోగించినటువంటి రోవర్ పేరు ఏమిటి? చంద్రయాన్ 2లో ఉపయోగించిన రోవర్ పేరు ప్రగ్యాన్. చూడండి, ఇక్కడ చంద్రయాన్ 2లో ఉపయోగించిన రోవర్ ఇది. అది చంద్రయాన్ 3 అంటే లేటెస్ట్గా మనం 2023లో పంపించాం కదండి, అది దానికి సంబంధించిన ల్యాండర్ అది. చంద్రయాన్ 3 ఎప్పుడు ప్రయోగించారు? 2023 జూలై 14. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్స్లో పంపించాం. నెక్స్ట్, హేలీ తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కనిపించబోతుంది? 2061. అంటే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కదండి కనిపిస్తుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి. గెలాక్సీ అనగానేమి? ప్రాచీన భారతదేశంలో దీనికి ఏమని పిలిచేవారు? గెలాక్సీ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క సముదాయం. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశగంగ లేదా పాలపుంత అని పిలిచేవారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, కొన్ని కోట్లాది గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు? విశ్వం అంటారు. చూడండి, కొన్ని కోట్లాది గెలాక్సీల యొక్క సముదాయాన్ని ఏమంటారంటే విశ్వం అంటారు. అయితే గెలాక్సీ అంటే ఏంటి? కొన్ని కోట్ల నక్షత్రాల యొక్క సముదాయాన్ని. గెలాక్సీ అంటే కొన్ని గెలాక్సీల యొక్క సముదాయం విశ్వం అవుతుంది. అంటే విశ్వం అంటే చాలా బ్రాడ్ మీనింగ్ అన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్, ఖగోళ పదార్థాల యొక్క క్రమం అనేది ఎలా ఉంటుంది అంటే పెద్దది నుండి చిన్నదిగా ఇక్కడ తీసుకుంటున్నాం. విశ్వం అనేది చాలా పెద్దదండి. తర్వాత గెలాక్సీ పెద్దది, అంటే గెలాక్సీనే పాలపుంత లేదా ఆకాశగంగా అంటాం కాబట్టి గెలాక్సీ పెద్దది. అంటే కొన్ని నక్షత్రాల సముదాయం కదండి గెలాక్సీ అనేది, ఇది పెద్దది. దాని తర్వాత సౌర కుటుంబం పెద్దది. దాని తర్వాత సౌర కుటుంబంలో ఒక భాగమైనది భూమి. అంటే విశ్వంలో ఒక భాగం గెలాక్సీ, గెలాక్సీలో ఒక భాగం సౌర కుటుంబం, సౌర కుటుంబంలో ఒక భాగం భూమి అన్నమాట. నెక్స్ట్ వన్, గ్రహ శకలాలు అనేవి ఏ 2 గ్రహాల మధ్యలో ఉంటాయి? అంగారకుడు మరియు బృహస్పతి. అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్య ఉంది. అంటే వీటిని మనం ఇంకో పేర్లతో ఎలా పిలుస్తామంటే కుజుడు మరియు గురుడు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటారు? ఉల్కలు అంటారండి. ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏది? కక్ష్య. భూమి యొక్క ఆకారం ఏమిటి? జియోయిడ్.
సూర్యుని విపరీతమైనటువంటి వేడిని సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ కూడా పరిమిత వేడి మాత్రమే మన భూమికి చేరడానికి గల కారణం ఏమిటి? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం. ఎర్త్ ట్విన్గా పిలువబడేది ఏమిటి? శుక్రుడు. విపత్తు నిర్వహణను ఒక అభివృద్ధి అంశంగా ఏ ప్రణాళికలో గుర్తించారు? 10వ ప్రణాళిక. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య యొక్క ఆకారం ఏమిటి? పొడిగించబడినటువంటి వృత్తాకార కక్ష్య. కాంతి యొక్క ప్రయాణ వేగం ఎంత? 3,00,000 కిలోమీటర్లు పర్ సెకను. అంటే ఒక సెకనుకి 3,00,000 కిలోమీటర్ల వరకు కాంతి అనేది ప్రయాణిస్తుందని అర్థం. నెక్స్ట్ వన్. వలయాలు కలిగి ఉన్నటువంటి గ్రహం ఏది? వలయాలు కలిగి ఉన్న గ్రహం శని. చూడండి, ప్రతి గ్రహం యొక్క మనకి అక్కడ ఎంత వేగంతో తిరుగుతాయి, దానికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత, అది భూభ్రమణ కాలం ఎంత, భూ పరిభ్రమణ కాలం ఎంత, దేనికి ఎక్కువ భూభ్రమణ కాలం ఉంది, దేనికి తక్కువ భూభ్రమణ కాలం ఉంది అనేటటువంటిది మీరు ఒక పట్టిక రూపంలో వేసుకొని దాన్ని కంఠస్థ పెట్టాలండి. తప్పనిసరిగా దాన్ని మీరు కంఠస్థ పెట్టాలి. నెక్స్ట్, లాంగిట్యూడో అనేటటువంటి లాటిన్ పదానికి గల అర్థం ఏమిటి? నిడివి, వ్యవధి, పొడవు. అక్షాంశ రేఖాంశాల ద్వారా ఒక ప్రదేశానికి సంబంధించిన దేనిని తెలుసుకోవచ్చు? ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి. ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి. అక్షాంశాలకు సంబంధించిన వాక్యాలు ఏంటి? అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఇవి ఎల్లప్పుడూ కూడా సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటటువంటి అధ్రువ రేఖలు. అక్షాంశాలు భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి గల దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అంటే భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం ఎంత దూరంలో ఉంది, దక్షిణ ధ్రువం అనేది ఎంత దూరంలో ఉంది, అంటే ఉత్తరం వైపు ఎంత దూరం, దక్షిణం వైపు ఎంత దూరం అనేది తెలుసుకోవడానికి అక్షాంశాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. భూమి గల చలనాలు ఎన్ని? భూమికి గల చలనాలు 2. భూభ్రమణం 1, భూ పరిభ్రమణం 1. నెక్స్ట్, భూమి యొక్క వేగం ఎంత? భూమి యొక్క వేగం గంటకి 1610 కిలోమీటర్లు. అంటే 1610 కిలోమీటర్లు పర్ అవర్. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత? అంటే భూభ్రమణానికి పట్టే కాలం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య యొక్క పొడవు ఎంత? 965 కిలోమీటర్లు. ఎంతండి? 965 కిలోమీటర్లు. లీప్ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఎప్పుడు? జూన్ 21. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ఎప్పుడు పడతాయంటే జూన్ 21. నెక్స్ట్, జూన్ 21 పగటి భాగం ఎక్కువగా ఉంటుందండి. ఆ రోజు మనం యోగా డే కూడా జరుపుకుంటున్నాం కదా ఈ మధ్య. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. నెక్స్ట్, పగటి భాగం ఎక్కువగా ఉండే రోజు ఏది అన్నా కానీ జూన్ 21. నెక్స్ట్, మకర రాక మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఎప్పుడు? అంటే డిసెంబర్ 22. డిసెంబర్ 22న ఏం జరుగుతుందంటే రాత్రి భాగం అధికంగా ఉంటుంది. మకర రేఖ మీద సూర్యకిరణాలు పడతాయి అండ్ అది శీతాకాలం కాబట్టి రాత్రి భాగం అనేది అధికంగా కూడా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో వేసవికాలము మరియు ఉత్తరార్ధగోళంలో శీతాకాలము ఏర్పడేటటువంటి భూమి యొక్క స్థితిని ఏమంటారు? శీతాకాల ఆయనాంతం అంటారు. చూడండి, ఉత్తరార్ధగోళంలో ఏ కాలం వస్తే ఆ ఆయనాంతం అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దక్షిణార్ధగోళంలో వేసవికాలం, ఉత్తరార్ధగోళంలో శీతాకాలం వచ్చిందనుకోండి, శీతాకాల ఆయనాంతం. నెక్స్ట్, విషువత్తులు అనగానేమి? విషువత్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు. అంటే భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటటువంటి రోజులు. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటటువంటి రోజులు. చూడండి, కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు జూన్ 21. మకర రేఖపై అయితే డిసెంబర్ 22. అదే భూమధ్య రేఖపై అయితే 2 రోజులండి. అవి ఏంటంటే ఇగోండి ఇక్కడ ఇచ్చారు.
విషువత్తులు ఏర్పడే రోజులు మార్చి 21 సెప్టెంబరు 23. మార్చి 21 సెప్టెంబర్ 23. కర్కట రేఖ అయితే జూన్ 21, మకర రేఖ అయితే డిసెంబర్ 22. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అంటే నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. దీర్ఘకాలిక విపత్తు ఏది? కరువు. కరువునే దీర్ఘకాలిక విపత్తు అని కూడా అంటారు. విశ్వ ఆవిర్భావమును తెలిపే సిద్ధాంతము ఏంటి? మహావిస్ఫోటన సిద్ధాంతం. అప్పట్లో ఖండాలు ఏషియా, ఐరోపా ఇవన్నీ కూడా ఖండాలు ఎలా విచ్ఛిన్నం చేయబడి ఎలా ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ మహావిస్ఫోటన సిద్ధాంతంలో ఉంటుందండి. అంటే అప్పుడు యురేషియాగా ఉండి యూరోప్, ఆసియా అనేది ఎలా విడిపోయింది, నెక్స్ట్ గోండవానా భూమి ఎక్కడ ఉండేది, ఇవన్నీ కూడా మనకు అక్కడ మహావిస్ఫోటన సిద్ధాంతంలో వస్తుందన్నమాట. నెక్స్ట్ సముద్రాలు, ఖండాలు అనేవి ఎలా విడిపోయాయి అని చెప్పేసి మహావిస్ఫోటన సిద్ధాంతం తెలియజేస్తుంది. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం. భూమి యొక్క అంతర్నిర్మాణంలో గల రెండవ పొర ఏమిటి? భూమి యొక్క అంతర్నిర్మాణం అంటే భూమి కింద భాగాలలో ఫస్ట్గా భూప్రావారం ఉంటుందండి. నెక్స్ట్ భూపటలం ఉంటుందండి. నెక్స్ట్ భూప్రావారం ఉంటుంది. నెక్స్ట్ భూకేంద్ర మండలం ఉంటుంది. అయితే ఈ భూకేంద్ర మండలంలో 2 పొరలనే ఉంటాయి. బాహ్య కేంద్ర మండలము, అంతరకేంద్ర మండలం అనేది ఉంటుంది. అంటే భూపటలము ఎంత దూరం నుండి ఎంత దూరం వరకు ఉంది, అండ్ నెక్స్ట్ భూప్రావారం ఎంత దూరం నుండి ఎంత దూరం వరకు ఉంది, అండ్ భూకేంద్ర మండలం 2 పొరలు ఉంటాయి కదండి, అవి ఎంత నుండి ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి. భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందేటటువంటి ఇరుకైన పొర ఏది అంటే జీవావరణము. అన్ని జీవుల పరస్పర చర్య ద్వారా ఏర్పడే వ్యవస్థ ఏది అంటే జీవావరణము. అన్ని జీవులు కూడా పరస్పర చర్య ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థ ఏది అంటే జీవావరణం. జీవావరణంలో అన్ని జీవులు ఉంటాయండి. నెక్స్ట్ పర్యావరణం అనగానేమి? పర్యావరణం అంటే మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలనే మనం పర్యావరణం అని అంటారు. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయుటకు మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకునేటటువంటి ప్రక్రియ ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ. అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయుటకు మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకునే ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ టోపో ఆవరణం అనేది ఏ ఆవరణంలో అంతర్భాగము? వాతావరణంలో అంతర్భాగం. వాతావరణంలో టోపో ఆవరణము, ఐనో ఆవరణం, మిసో ఆవరణం ఇవన్నీ ఉంటాయి కదండి. అంటే వాతావరణంలో ఉండేటటువంటి భాగమే టోపో ఆవరణం. విశ్వం ఒక సెకనుకు విస్తరిస్తున్నటువంటి పరిమాణం ఎంత? 70 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. విశ్వం యొక్క పరిమాణం అనేది 70 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఒక సెకనికి 70 కిలోమీటర్లు విస్తరిస్తుందంటండి విశ్వం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.